జీటీఏ మల్లారెడ్డి జీటీఏ అనాల్సి వస్తుంది కావచ్చు. ఇప్పుడు అన్న పేరు ఇంటి పేరు కూడా మా జీటీఏ అయ్యేటట్టున్నది. ఇప్పుడు ప్రజలకి అందరికీ మల్లన్న అనేది ఇప్పుడు జీటీఏ మల్లన్న అని పిలుస్తున్నారు అందరు, ఎందుకంటే మల్లారెడ్డి గారు చాలామంది అయ్యారు కాబట్టి. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ద మల్లారెడ్డి గారు ఫర్ ఆర్గనైజింగ్ ద బిగ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. అలాంగ్ విత్ దిస్ మా విషుభాయ్ అందరూ ఆడ యుఎస్లో మొదలుపెట్టిన ఆర్గనైజేషన్ తెలంగాణలో 33 జిల్లాలను కలిపి మాకు చాలా సంతోషంగా ఉంది. దేశం దాటిన వాళ్ళు దేశం సైడ్ చూస్తున్నారు, మళ్ళా మన రాష్ట్రం మన జిల్లా మండల్ దిక్కు చూస్తున్నారంటే, మా ఊళ్ళ దిక్కు చూస్తున్నారంటే ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి. నిజంగా తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ జీటీఏ ద్వారా కలిపి నిజంగా వరంగల్ ప్రతి ఊర్లో కనుక ఫోకస్ చేయగలిగితే ఎవరు అవసరం లేదు, మీ జీటీఏ చాలు తెలంగాణ డెవలప్ చేయడానికి. జీటీఏ ఇట్ సెల్ఫ్ కెన్ డూ లాట్ ఆఫ్ మిరాకిల్స్. ఇవాళ తెలంగాణలో పల్లెలో 1 హెల్త్, 2 ఎడ్యుకేషన్, 3 ఎంప్లాయ్మెంట్. కొంచెం హెల్త్ ఎడ్యుకేషన్ కాడ ఈడ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ సపోర్ట్ చేస్తున్నారు. జీటీఏ ద్వారా మరొకసారి కోరుకుంటున్నా, ప్రపంచంలో ఉన్న తెలంగాణ ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఆడికి పోయి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు మా తెలంగాణ బిడ్డలను స్కిల్లింగ్ చేసి మీరు ఆడికి తీసుకెళ్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. లేదా మీరు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి తెలంగాణ జిల్లాలలో పెడితే మీకు అనుభవం ఉన్న ఫీల్డ్లో కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే ఇవాళ తెలంగాణ బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ధనిక రాష్ట్రం అన్నారు, ఇప్పుడు అప్పుల రాష్ట్రం అనబోతాను. బాధ అనిపిస్తాను. అంటే ప్రతి తలకాయ మీద ఇవాళ అప్పులు ఉన్నాయి. జీటీఏ వరల్డ్ వైడ్ ఎకనామిక్స్ ఉంటారు కాబట్టి తెలంగాణను అప్పులకెళ్ళి బయట ఎట్లా పడేయాలో మనం ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రం మొత్తం నడుస్తుంది, రెవెన్యూ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఇవాళ లిక్కర్ ద్వారా ఇవాళ రాష్ట్రానికి హయ్యెస్ట్ ఇన్కమ్ అంటే లిక్కర్ ద్వారా వస్తుందని చెప్పుకోవడానికి బాధపడతాను. జీటీఏ ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచించాలి, రాష్ట్రాన్ని కూడా బాగు చేయాలి, రాష్ట్రాన్ని కూడా ఎకనామికల్గా స్టెబిలైజ్ చేయాలంటే ఒక లిక్కర్ సెక్టర్ మీద డిపెండ్ అయితే మనం చెప్పుకోవడానికి కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆల్టర్నేట్స్ కూడా వెతకాలని, రాష్ట్రానికి ఏదైతే మంచిది, యువతకైతే ఎలా చేయాలి, ఓవరాల్ ఒక రిపోర్ట్ తయారు చేసి, ఇప్పుడు మా వరంగల్ జిల్లా ఉన్నది, వరంగల్ జిల్లాలో ఏ ఇండస్ట్రీ సెట్ అయితే ఏంటి, మాకంటే మీరు బాగా ఆలోచిస్తారు కాబట్టి, వరల్డ్ వైడ్ నేషన్లు ఉన్నారు కాబట్టి, లుకింగ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ వాట్ ఆర్ ద పొటెన్షియల్స్ అవైలబుల్ దేర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ ఎక్కడెక్కడ ఎలాంటి హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్ ఉన్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ మా పద్మశాలి వర్గం వాళ్ళు చాలా గొప్పగా నేస్తారు. ఆ నేత చేసే వాళ్ళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి ఏ ప్రయత్నం చేయగలుగుతాం. మీట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ యువత హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ మోస్ట్ అవైలబుల్ ఇన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. వాళ్ళనందరినీ కాపాడి రైట్ డైరెక్షన్లో కనుక జీటీఏ పెట్టకపోతే పిల్లలందరూ డ్రగ్స్కి అటాక్ట్ అయ్యి డ్రగ్స్ లాగా పిల్లలందరూ ఇబ్బంది పడుతుంటే ఆ కుటుంబాలన్నీ ఆగమవుతున్నాయి. ఆగమైన తెలంగాణను తెచ్చుకున్నాం కాబట్టి ఆగం కాకుండా మొన్నటి వరకు ఆంధ్రోలు ఆగం చేసినారు అనుకుంటాను. ఇప్పుడు తెలంగాణను కాపాడే బాధ్యత, ఆగం కాకుండా మంచి భవిష్యత్తుకి తీసుకెళ్లాలని జీటీఏ వరల్డ్ వైడ్గా మీరు ఏ బాధ్యతలు అప్పచెప్పినా మా జిల్లాలో మేము సక్రమంగా చేసి మా వంతు బాధ్యత మేము చేస్తామని
తెలియజేస్తూ ఒక పెద్ద టీం ఇక్కడ హన్మకొండ వరంగల్ కలిపితే ఆల్మోస్ట్ ఆల్ 6 జిల్లాల కమిటీలు రెడీగా ఉన్నాయి. ఎవరు తక్కువ కాదు, అందరూ స్ట్రాంగ్ పిల్లర్స్, ఒక్కొక్కరు 1000 మందితో సమానమైన వ్యక్తులు ఈ స్టేజ్ మీద నిలబడ్డారు. సర్వీస్ చేయడానికైతే మేము ఉన్నాం, కానీ రైట్ ఫామ్లో రైట్ డైరెక్షన్ మీరు ఇవ్వండి. వీఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మమ్మల్ని ఎలా వాడుకుంటారో వాడుకోండి, కానీ తెలంగాణను ఆగం కాకుండా చూడాలని మేము కోరుకుంటాను. మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి జిల్లాకి వెళ్ళి హైలీ క్రౌడెడ్ హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి జిల్లాలు ఖాళీ అవుతాయి, కాలనీలు ఖాళీ అవుతాయి. డిగ్రీ ఇస్తే చాలు జిల్లాలకు వెళ్ళి టక్కున వచ్చి హైదరాబాద్లో పడతారు. ఇంకాస్త కూస్తే అమెరికా, మొన్నటిదాకా అమెరికాలో పడేది, ఇప్పుడు మా పిల్లగాళ్ళు కూడా అమెరికాలో ఆగం అవుతారు. జర మా పిల్లల సంగతి కూడా చూడాలి. తెలంగాణలో ఎంఎస్ చేసి చేయడానికి పోయిన తెలంగాణ విద్యార్థులను జీటీఏ ఆదుకోవాలని కోరుకుంటారు. చేస్తారా సార్? ఫస్ట్ థింగ్, ఎందుకంటే మీరు అందరం చూస్తున్నాం కదా, ఆ ప్రెసిడెంట్ దెబ్బకు మా పిల్లలంతా జిల్ల కొట్టుకుంటారు. సో జర కాస్త సపోర్టివ్గా ఉండి మా పిల్లల్ని కాపాడాలని, అక్కడి పిల్లలను మీరు ఏ బాధ్యతల్లో మీరు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్కు, మా మల్లన్నకు, మా ఫైర్ బ్రాండ్ మా అక్క మంజులక్కకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, యు ఆర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. మీ అందరికీ తెలుసు, సుందర యాదవ్ గారు వరంగల్ హన్మకొండ జిల్లాకి కూడా చైర్మన్గా పనిచేశారు 5 years. ఈ నోస్ గ్రౌండ్ లెవెల్. తను ఎప్పుడు అమెరికాకు వచ్చినా కూడా మళ్ళీ అందరూ హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీస్ అన్నీ రావాలి, మేము గవర్నమెంట్ తరఫున ఎంతైనా సపోర్ట్ చేస్తాము, ల్యాండ్ అలొకేట్ చేస్తాము, ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. ఎప్పుడు డిస్కషన్ అదే నడిచేది. బట్ ఐ విష్ గోయింగ్ ఫార్వర్డ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ గుడ్ పొజిషన్స్ అన్న అండ్ సపోర్ట్ ఆల్ ఎన్ఆర్ఐస్.